హాయ్ అండి, వెల్కమ్ టు ఎయిర్ స్టైర్ కార్నర్. మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి బేసిక్ టైలరింగ్ స్టిచ్చెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేసి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ క్లాస్లో వచ్చేసి మనం స్టిచ్చెస్ టైప్స్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ స్టిచ్ ప్లెయిన్ స్టిచ్ అనమాట. ఇది వచ్చేసి రాంగ్ సైడు, ఇది వచ్చేసి రైట్ సైడు, ఇది వచ్చి రైట్ సైడ్ వస్తుంది. ఇలా మనం ఫ్యాబ్రిక్ ఎప్పుడు 2 తీసుకోవాలి, 2 ఫ్యాబ్రిక్స్ని తీసుకొని స్టిచ్ చేయాలి. ఇది స్ట్రెయిట్ లైను ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ప్లెయిన్ స్టిచ్ అని అంటాము. అంటే 2 ఫ్యాబ్రిక్స్ని అటాచ్ చేయడాన్ని ఇలా మనం అటాచ్ చేస్తామన్నమాట. ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేశారు అని అంటే స్ట్రెయిట్ లైన్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. బిగినర్స్ కోసం ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే మీరు కామెంట్ చేశారు అని అంటే దాని మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఇలా చూసారా, ఇలా మనం 2 ఫ్యాబ్రిక్స్ని అటాచ్ చేసుకుంటాం అన్నమాట. ఎక్సెస్ థ్రెడ్స్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు ఎక్సెస్ థ్రెడ్స్ కట్ చేసిన తర్వాత ఇది వచ్చి మనకి రైట్ సైడ్ వస్తుంది, ఇది వచ్చి రాంగ్ సైడ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టిచ్ వచ్చేసి దానికోసం కూడా ఇలా 2 ఫ్యాబ్రిక్స్ని తీసుకొని చూసారా, ఇలా 2 ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి. ఇది వచ్చి ఫ్లాట్ ఫిల్ స్టిచ్ అంటాము. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ ఇటు వస్తుంది. 2 ఫ్యాబ్రిక్స్కి రాంగ్ సైడ్ అనేది ఇలా మెన్షన్ చేసుకొని రైట్ సైడ్ వచ్చి కింద వస్తుంది అనమాట. ఇది వచ్చేసి రైట్ సైడు, ఇది వచ్చి ఫ్లాట్ ఫిల్ స్టిచ్ అంటాము. ఇప్పుడు ఈ 2 ఫ్యాబ్రిక్స్ని మనం అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ రఫ్ స్టిచ్ చేసుకొని అటాచ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్టిచ్ అయిన తర్వాత ఎక్సెస్ థ్రెడ్స్ని కట్ చేసుకునేసి ఈ ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసామా, మనకి నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని నేను కొద్దిగా కట్ చేస్తున్నాను. ఎక్సెస్ థ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసుకునేసి స్టిచ్ చేస్తున్నాం కదా, ఈ మిడ్లో కూడా దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకునేసి నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఒక 1/4 ఇంచు నేను కట్ చేసేస్తున్నానండి. మీరు స్టిచ్ చేసేటప్పుడే మనం పైన పెట్టే ఫ్యాబ్రిక్ని ఒక 1/4 ఇంచు కొద్దిగా దూరంగా పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇలా కట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అది ఎలా స్టిచ్ చేయాలి అనేసి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను. ఇది బిగినర్స్ కోసం ప్రాక్టీస్ చేయడానికి ఇలా చెప్పానండి. ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, రైట్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నిదానంగా ఇలా ఫోల్డ్ చేసుకొని, ఫోల్డ్ చేసిన దాన్ని ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేశారు అంటే అది కొద్దిగా ఐరన్ చేసినట్టు మీకు అలానే ఉంటుందన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్నారంటే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 2 క్లాత్స్ని కింద ఫిల్ట్లు రాకుండా కొద్దిగా ఇలా టైట్గా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కింద ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉండకుండా నీట్గా తీసేసుకునేసేయండి. అలా ఫోల్డింగ్ ఉండింది అంటే కింద మనకి ఫిల్ట్లు వస్తాయన్నమాట. ఇలా ఫుల్ స్టిచ్ అయినాక స్టిచ్ అనేది ఇలా వస్తుందన్నమాట. దీనినే పాయింట్ స్టిచ్ అని కూడా అంటారు. ఇక్కడ చూసారా, ఇలా వస్తుందన్నమాట. చూసారా, స్ట్రెయిట్ లైన్ ఇలా వస్తుంది. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మీరు స్టిచ్చెస్ కన్నా ప్రాక్టీస్ చేశారు అంటే మీకు స్ట్రెయిట్ లైన్స్ ఈజీగా నేర్చుకునేయచ్చండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ని మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వేసేది స్టిచ్ వచ్చేసి ఫ్రెంచ్ స్టిచ్ అంటాము. ఇది వచ్చేసి ఫ్రెంచ్ సెమ్ అని కూడా పిలుస్తారండి. డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ స్టిచ్ అయిన తర్వాత ఈ ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఈ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్స్ని ఓపెన్ చేసుకొని ఇందాక స్టిచ్ వేసాం కదా, అది ఇన్సైడ్ పోయేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకునేసి ఈ రైట్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇన్సైడ్ స్టిచ్ చేసాం కదా, ఆ ఫ్యాబ్రిక్ బయట రాకుండా ఇన్సైడ్ పోయేలాగా స్టిచ్ అనేది క్లోజ్ చేస్తూ స్టిచ్ చేయాలి. ఇలా ఇన్సైడ్ వెళ్ళిపోవాలండి. మనం ఇందాక వేసిన స్టిచ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రఫ్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి. ఇలా దీనిని ఫ్రెంచ్ సెమ్ అంటాము, ఫ్రెంచ్ స్టిచ్ అని అంటామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇలా వస్తుంది. చూసారా, మనకి ఇన్సైడ్ స్టిచ్ చేసినది ఏదీ లేదు. ఇలా ఓపెన్ చేస్తే మనం ఇందాక స్టిచ్ చేసినది మనకి ఇన్సైడ్ వెళ్ళి ఉంటుందన్నమాట.
ఇది సీదా సైడు రైట్ సైడ్ వస్తుంది, కింద ఉండేది రాంగ్ సైడ్ వస్తుందండి. ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేశారు అంటే ఇలాంటి స్టిచ్చెస్ మనం డ్రెస్సెస్ బ్లౌజెస్ ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి స్టిచ్చెస్ అన్నీ యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది వచ్చేసి పైపింగ్ సెమ్ అంటాము. ఈ పైపింగ్ సెమ్కి ఇది వచ్చి రాంగ్ సైడ్ వస్తుంది, ఇది రైట్ సైడ్ వస్తుంది. దీనికోసం నేను వేరే డిఫరెంట్ కలర్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఇలా మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ని తీసుకొని కలర్స్ ఇలా పైపింగ్ అనేది ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక ఫ్యాబ్రిక్ కింద ఉంటుంది కదా, మనం సపరేట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్న దాన్ని దీని మీద పెట్టేసుకునేసి సెకండ్ ఫ్యాబ్రిక్ని దీనిపైన పెట్టేసుకొని మనం స్టిచ్ చేయాలి. ఇలా పెట్టేసుకొనేసి మీరు రఫ్ స్టిచ్ వేసుకొని స్టిచ్ చేశారు అంటే సరిపోతుందండి. మన ఛానల్లో ఆరి క్లాసెస్ కూడా జరుగుతున్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అన్న వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఆరి క్లాసెస్లో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు పిన్ టు పిన్ క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాము. ఆరి క్లాసెస్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్, టైలరింగ్ క్లాసెస్ మీరు ఇంట్లో కూర్చొని ఓన్గా బిజినెస్ చేసుకునే విధంగా మనము నేర్పిస్తూ ఉన్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. ఇలా ఫుల్ స్టిచ్ అయిన తర్వాత ఈ ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకునేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారా పైపింగ్ అనేది మనకి ఇలా వస్తుందండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది, డౌన్ సైడ్ ఉండేది రాంగ్ సైడ్ వస్తుంది అన్నమాట. ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేశారు అంటే ఇలాంటి స్టిచ్చెస్ మనం ఫ్యూచర్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. దానికోసం అయితే ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు షర్ట్కి షైడ్స్ ఇలా అటాచ్ చేస్తారండి. ఇది వచ్చేసి రైట్ సైడు, మనం ఇటు సైడు ఉల్టా చేసాము అంటే ఇది రాంగ్ సైడ్ వస్తుంది. ఈ షర్ట్స్ని ఇలా అటాచ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు వీడియోలో అయితే క్లియర్గా నేర్చుకుందామండి. దీన్ని మనం నాన్న వాళ్ళకి పంచలు కూడా ఇలానే స్టిచ్ చేస్తారు. పంచల్ని కూడా ఎలా అటాచ్ చేస్తారు అనేది ఇప్పుడు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారా ఈ ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేశాను. ఈ స్టిచ్చెస్ సేమ్గా ఉన్నాయి చూసారా అండి. నేను ఇక్కడ ఒక లైన్కి అయితే వేరే కలర్ థ్రెడ్ని యూస్ చేశాను, దానివల్ల మీకు ఇలా కనిపిస్తుంది. థ్రెడ్ ఏదైనా కూడా కానీ మీకు స్టిచ్ అనేది మీకు అర్థం అయితే చాలు. నేను ఇందాక చెప్పిన అన్ని స్టిచ్చెస్ కూడా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఇక్కడ మనం ఈ 2 ఫ్యాబ్రిక్స్ని అటాచ్ చేసేటప్పుడు కింద మనం ఫోల్డ్ లేకుండా చూసుకోవాలి, లేదంటే రింకిల్స్ లాగా వస్తుంది. కింద ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ అవుతుంది, దాన్ని చూసుకొని మీరు స్టిచ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకునేసి ఈ ఫ్యాబ్రిక్స్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం అటాచ్ చేసినటువంటి ఈ అటాచ్ చేసిన భాగం ఉంది కదా, దీన్ని లెఫ్ట్ సైడ్కి కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ పైకి పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఇక్కడ మనం కినారీని వేస్తామన్నమాట. కినారీ అంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డర్ పైన వస్తుంది, ఈ క్లాత్ ఫోల్డ్ ఉంది కదా, ఈ చివరి అంచులో వేసే స్టిచ్నే మనం కినారీ అంటామన్నమాట. చూసారా ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ స్టిచ్ బ్యాక్ సైడ్ కనుక గమనించారు అంటే మీకు కినారీ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ స్టిచ్ అయినాక నేను మీకు ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్మోస్ట్ ఈ వీడియోలో స్టిచ్చెస్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో బిగినర్స్ కోసం అండి. చూసారా ఇలా స్టిచ్ చేసాం, ఇక్కడ వచ్చింది కదా, ఇది కినారీ అంటాం అన్నమాట. నెక్స్ట్ అదే క్లాత్ని ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకునేసి ఇటు సైడు మనం మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకునేసేయాలి. ఇక్కడ స్టిచ్ వేసున్నాం కదా, దాని పక్కలోనే మళ్ళీ ఇంకొక స్టిచ్, దీన్ని పాయింట్ స్టిచ్ అని అంటారు. ఇలా స్టిచ్ చేసేసారు అంటే సరిపోతుందండి. షర్ట్ యొక్క సైడ్స్ని ఇలానే జాయిన్ చేస్తారు, అలాగే పంచల్ని కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మనం వేసే స్టిచ్ ఏదైనా కూడా కానీ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కావచ్చు, ఆరీ వర్క్ స్టిచ్చెస్ కావచ్చు, స్వింగ్ మిషన్ స్టిచ్చెస్ అయినా కూడా క్లాత్ చిరిగిపోయినా కూడా మనం వేసే స్టిచ్చెస్ స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే కస్టమర్స్ మన దగ్గరికే వస్తారండి. నేను పాటించేది ఇదే. నేను నా వ్యూస్కి కానీ నా స్టూడెంట్స్కి కానీ ఇదే చెప్తాను. ఫుల్ స్టిచ్ ఫినిష్ అయినాక ఇలా వస్తుందన్నమాట. చూసారా ఇలా వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆరీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను వాట్సాప్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను.
అలాంటి వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. మన ఛానల్లో ఆరి వర్క్ క్లాసెస్ అనేటివి జరుగుతున్నాయి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నానండి. ఆరి వర్క్ మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చండి. ఇంతసేపు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.